బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ అలా అలానే అనిపిస్తుంది. అవునా? మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు లేరు. సో ఇంతమంది తల్లిదండ్రులు వచ్చారు కదా, ఎవరిది మీకు బాగా నచ్చింది? రోహిణి వాళ్ళ మమ్మీ బాగా నచ్చింది. సంథింగ్ ఎవరో మమ్మీ మమ్మీ వచ్చింది. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. పృథ్వీ వాళ్ళ అమ్మగారు వచ్చారు, అప్పుడు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. సో మీకు కొద్ది గొప్ప నచ్చే క్యాండిడేట్ ఎవరు లోపల? నాకు అవినాష్, రోహిణి, విష్ణుప్రియ. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకున్నారు? టాప్ 5లో అంటే నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ. ప్రేరణ యాపిల్ గురించి ఏదో దమ్ చేస్తున్నాడు లోపల, మీరేమంటారు? అన్నీ జరుగుతూ ఉంటాయి. బిగ్ బాస్ తీసుకోవాలనుకుంటే వెళ్ళిపోతారు. కామన్, అలాంటి కామన్. వీళ్ళ లవ్ స్టోరీ ఎందాక వచ్చింది? మీ విష్ణుప్రియ లైక్ అన్నావు కదా, ఇష్టం అన్నావు కదా, లవ్ స్టోరీ ఎందుకు చెత్త అనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది? బయట అయితే అందరూ చెత్తగా బిహేవ్ చేస్తుంది అని అంటున్నారు. సరే, బయటికి వచ్చాక చాలా ఇంటర్వ్యూలు తీసుకుంటారు కదా, అప్పుడు దాన్ని బట్టి మాట్లాడుతున్నాను. అంటే జెన్యున్ లవ్ కాదంటారు అది? అంటే అదే అంటున్నాను కదా, అప్పుడు తెలుస్తుంది కదా. మీరు సపోర్ట్ చేసినట్టు మీకు తెలియాలిగా. నేను సపోర్ట్ అంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పాను, కానీ తను లవ్ ట్రాక్ నడుపుతుందని మీరు చెప్తున్నారు కాబట్టి నేను బయటకు వచ్చాక అది నిజమా కాదా అది తెలుస్తుంది. ఇప్పుడు తను ఇప్పుడు దాకా మీకు ఇప్పుడు దాకా అంటే ఆ లవ్ ట్రాక్ లో కూడా ఆడుతుంది కదన్నా. ఉంది ఒక హీరోని కంపల్సరీ హీరోయిన్ ఇష్టపడాల్సిందే. అవును, హీరోయిన్ ని హీరో ఇష్టపడాల్సిందే. సో అది సినిమా మట్టుకే. సో ఇప్పుడు తను కూడా ఒక షోలో ఉంది కాబట్టి అది మనం పట్టించుకోకూడదు, నడుస్తుంది. ఇంటర్వ్యూ ఇస్తే అప్పుడు దాన్ని బట్టి నేను మాట్లాడాను. అవినాష్ ఫన్ ఎలా అనిపిస్తుంది? లైక్ వాళ్ళ ఆవిడ కూడా వచ్చిందంట. చాలా బాగా అనిపించింది. నేను అసలు ఊహించలేదు, నిన్న చూసాను. ఇద్దరికి సపరేట్ గా వాళ్ళకి క్యాండిల్ డిన్నర్ అరేంజ్ చేయడము చాలా బాగా అనిపించింది. అసలు అవినాష్ కి ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చి కానీ ఇలా లైఫ్ లో ఎదుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా హ్యాపీగా ఉంది నాకు. లైట్లు బంద్ చేయమన్నాడు కదా, అంటే హౌస్ లో ఏదైనా చేద్దామని. ఏం లేదు, జస్ట్ బిగ్ బాస్ అలా కామెడీగా చేశారు. ఎక్కడ లైట్లు బంద్ చేశారని అంత ఏం లేదు, అడిగారు జస్ట్ అలా మూన్ లైట్ లాగా పెట్టారంటే. సో చాలా మంది తల్లిదండ్రులు వచ్చిపోతున్నారు కదా, ఒక్క టెస్ట్ చేద్దాం వాళ్ళ అమ్మగారిని మాత్రం రప్పిట్లే బిగ్ బాస్. ఏదైనా స్ట్రాటజీ ఏమైనా నడుస్తుందంటారా ఏంటి? నాకు తెలిసి ఏదో కొంచెం ఏడిపిద్దాము, తర్వాత రప్పిద్దామని చూస్తున్నారు. అంటే ఎందుకు అంత ఏడిపీయడం? ఎందుకు పాపం అంత ఏడిపీయడం ఎందుకు? ఏడిపీయడం అంటే మనోడు కోరేడానా? కామెడీ అంటారు కదా, బిగ్ బాస్ కామెడీ చేస్తున్నాడు. బిగ్ బాస్ తేజతో కామెడీ చేస్తున్నారా? ఏడిపీయడం కాదు, తేజతోటి కామెడీ చేస్తున్నారు. కానీ తేజ నిజంగా ఏడుస్తున్నాడు కదా లోపల. ఈ రోజుల్లో కామెడీ చేశారు కదా, నేను చేశానని సడన్గా సర్ప్రైజ్ ఇస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. అయితే వాళ్ళ అమ్మగారు ఈ వీక్లో వస్తారంట పక్క, నేను అనుకుంటున్నాను అలా. సో ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారో మీరు అనుకుంటున్నారు? యష్మి వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నాను. యష్మి వై అన్న? మేబీ నా ఒపీనియన్. అంటే లాస్ట్ టైం కొంచెం సేవ్ అయింది, ఈ టైం వెళ్ళిపోద్దని అలా ఏమో అనిపిస్తుంది అండి. చెప్పలేము, సేవ్ అయినా ఎవ్రీ వీక్ సేవ్ అవుతారని రూల్ లేదు. అవును, బయట ఓటింగ్ ఉంటుంది, లోపల గేమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. డాక్టర్ బాబు పరిస్థితి ఏంది? డాక్టర్ బాబు ఆయన అశ్వత్థామ 3.0 గౌతమ్ గేమ్స్ అయితే నేను అంతగా చూడలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను టాకింగ్ అనేది ఇదిగా ఉంటుంది కదా, బాగా క్రష్ ఉంటుంది. అందులోనే 7లో కూడా అట్లానే బిహేవ్ చేసింది. ఇలానే మార్పు అనేది అయితే ఏం లేదు, బట్ ఏంటంటే అది అంతా పబ్లిక్ అంగీకరించాలి, గేమ్లో కూడా ఉండాలి. కాబట్టి తన గురించి అయితే నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. ఓకే, తన గురించి నాకు కంప్లీట్గా తెలియదు కాబట్టి. సో ఒక్క పర్సన్ పేరు చెప్పండి, విన్నర్ ఎవరు అవుతారు? ఒక్క పర్సన్ మీకు తెలుసు. నాకైతే ఇప్పుడు అబ్బాయిలే అవుతున్నారు కాబట్టి అమ్మాయిలకు ఒక ఛాన్స్ ఇస్తే రోహిణి గారిని చేద్దామన్నా? రోహిణి గారా విష్ణుప్రియ గారా? రోహిణి చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. టేస్ట్ కూడా పాజిటివ్ వైబ్ వచ్చింది. లేదు, తల్లి కోసం తాపత్రయపడుతున్నాడు, ఏడుతున్నాడు, ఆయన పాజిటివ్ వైబే. ఆ పాజిటివ్ వైబ్ వల్ల బజ్ జమ్మని పెరిగిపోతుంది. సింపతి కూడా బాగా వచ్చింది. సింపతి వర్కౌట్ అవుద్ది, మణికంఠ సింపతి కాదు ఇది, ఇది మదర్ సింపతి. ఓకే, ఓవరాల్ గా ఫ్యామిలీ వీక్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇక నుంచి ఉంటది కొట్లాటలు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ మదర్స్ ఇచ్చిన హింట్స్, తప్పులు ఒప్పులు అన్ని జరిగినాయి కాబట్టి వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచి అని జాగ్రత్తగా ఆడాలి. ఇక నుంచి మొదలవుద్ది. ఈ 4 వారాల్లో దద్దపోటు కింద ఉంటది షో, అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఒక్కరోజు కూడా. ఈ 4 వారాల్లో మంచి కుమ్ములాట ఉంటది, గిత్తల పోట్లాటలాగా ఉంటది అనమాట ఒక రకంగా చూడండి. అయితే లాస్ట్ వీక్ ఇద్దరు పంపించారు కదా మన మా టీవీ మొత్తం.
సో ఈ వీక్ ఏమైనా అలా ఇద్దరు పంపించేస్తారంటే ఏమన్నా అట్లా ఏమైనా ఉంటుంది? ఇద్దరు ఎక్కడ పంపించారు? గంగా సెల్ఫ్ ఎవిక్టెడ్. ఇద్దరు ఎలిమినేషన్స్ అవలా అక్కడ నామినేషన్స్. ఓకే, సెల్ఫ్ ఎవిక్ట్ అయిందంటే నేను ఈ పనిమాలతో నేను ఆడలేను బాబు, నేను వెళ్ళిపోతాను, నా వయసు లేదు, నా వయసు సహకరించట్లేదు, మంటలు వస్తున్నాయి, కాళ్ళు దొరలు వస్తున్నాయని సెల్ఫ్ ఎవిక్ట్ అయింది. కానీ అక్కడ డబుల్ ఎలిమినేషన్ అయితే జరగలేదు. ఖచ్చితంగా ఈసారి జరగవచ్చు, ఎందుకంటే వీక్స్ తక్కువ ఉంది. అదే 4 వీక్స్ ఉన్నాయి కదా, లోపల చూస్తే క్రౌడ్ కూడా బాగానే ఉంది, ఎక్కువ ఉంది. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే డబుల్ ఎలిమినేషన్ ఒకసారి చేయడు, డే బై డే చేయొచ్చు. మిడ్ వీక్ లో ఎలిమినేషన్ జరిగితే ఎండింగ్ లో ఈ వీకెండ్ లో ఒక ఎలిమినేషన్ జరగచ్చు. నుంచి అదే ట్విస్ట్ అనుకుంటాను. పోతే అట్లా పోతే ఇద్దరు పోతారు, అట్లా పోతే ఇద్దరు. అంటే డబుల్ ఎలిమినేషన్ ఒకసారి జరగదు, స్పాట్ లో జరిగే అవకాశమే లేదు. టాప్ 5 ఎవరు ఉంటారు మీరు అనుకుంటున్నారు? నిఖిల్, నబీల్, గౌతమ్ ఫిక్స్. కర్మ వాళ్ళు పోట్లాడుతున్నారు ఆ 2 స్థానాల కోసం. ఫీమేల్స్ లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఫీమేల్స్ లో ప్రేరణ ఉండే అవకాశం ఉంది, కానీ మాటల వల్ల వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంది. విష్ణుప్రియ మారితే వాళ్ళ నాన్న చెప్పాడు, నువ్వు రొమాంటిక్ యాంగిల్ బయట నచ్చట్లేదు, ఆ యాంగిల్ మార్చు అని చెప్పాడు. నువ్వు ఇప్పటికే మార్చలేదు ఇంకో యాంగిల్ ని బొక్కలు పడతావు ఆటోమేటిక్ గా. జోన్ లో అంటే డేంజర్ జోన్ లో పడతావు. అంటే ఐ మీన్ బొక్క మీన్స్ డేంజర్ జోన్. సో ఫన్ చేసే మన రోహిణి పరిస్థితి. రోహిణికి ఒక పాజిటివ్ వైబ్ ఉంది కానీ డ్రాప్ లేదు. ఓకే, అర్థమైంది నీకు? అదే నామినేషన్స్ లో ఉంటే డేంజర్ జోన్ లో ఉన్నట్టే ఆమె. పాపం అంతా మంచిది. ఇప్పుడు రాముడు మంచి బాలుడు అంటారు కానీ రాముడి దగ్గరికి ఎవరు వెళ్ళరు, ఓటేయడానికి రారు. అర్థమైందా? పాపం ఒక నెగిటివిటీయో పాజిటివిటీయో ఉండాలి. రోహిణికి అది రెండూ లేవు. మిడిల్ ఆఫ్ ది జోన్ లో చూస్తారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ద పీపుల్స్ గౌతమ్ టార్గెట్ చేస్తారు కాబట్టి అందరూ ఓటు గౌతమ్ మీదకి వెళ్ళిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు రోహిణి కూడా ఉందనుకో, రోహిణి మీదకి వెళ్ళడం కొంచెం కష్టం. కాబట్టి రోహిణి ఈ ఒక్కసారికి ఏదో రకంగా కింద మీద పడి బయట పడద్దేమో కానీ మిగతా రోజుల్లో ఆవిడ గేమ్ ప్లే, ఆవిడ మాట తీరుని బట్టే బయటపడాలి. థ్యాంక్ యూ.